హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాం. ఎప్పుడు చేపల పులుసులు, చేపల ఇగుర్లు మనం పెట్టుకున్నాము. సో ఈ రోజు అయితే తవా ఫ్రై అయితే చేసుకున్నాం. ఫిష్ ఫ్రై చాలా ఎక్సలెంట్ గా అయితే కుదిరింది ఫ్రెండ్స్. ఈ రోజు మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైతే మన ఛానల్ ని, మన వీడియోస్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా అయితే కుక్ అయింది ఫ్రెండ్స్. మరి ఫిష్ ఫ్రైకి ఏ ఫిష్ అయితే బాగుంటుందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేనైతే శీలావతిని తీసుకున్నాను. సో 1.5 kg అయితే ఉంది. ఇప్పుడు ఆ ఫిష్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాటిని వాటర్లో అయితే బాగా క్లీన్ చేసి కొంచెం తడి అంతా ఆరిపోయే వరకు కొంచెం అయితే ఫ్యాన్ గల్లో పెట్టుకున్నాం ఇలాగా. సో వీటికి మసాలాలు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూను పసుపు తీసుకున్నాము, 2 స్పూన్లు కారం కూడా తీసుకున్నాము. కారం మీ ఇష్టం, ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు 1 స్పూన్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్, మన పేస్ట్ అంతా మనం మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనం సాల్ట్ అనేది చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ధనియాల పౌడర్ 2 స్పూన్లు తీసుకున్నాము. తర్వాత ఆచి జీలకర్ర పొడి తీసుకున్నాము. తర్వాత మిరియాల పొడి కూడా తీసుకున్నాము. క్రంచీతనానికి కొంచెం బియ్యం పిండి కూడా తీసుకున్నాము. కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి బియ్యం పిండి కూడా 2 స్పూన్లు తీసుకున్నాము. 2 నిమ్మకాయలు కూడా తీసుకున్నాము. ఇవన్నీ మిక్స్ చేసుకుని ఆ నిమ్మకాయని అందులో పిండుకుని చక్కగా పేస్ట్ అయితే చేసుకున్నాము. ఈ పేస్ట్ మనం ఇప్పుడు చేపలకి బాగా అప్లై చేయాలి, బాగా పట్టించాలి కాబట్టి మనం పేస్ట్ అయితే చేసుకున్నాము. ఈ పేస్ట్ ని మనం ఈ పీసెస్ అన్నిటికి పట్టించుకున్న తర్వాత ఈ పీసెస్ ని ఫ్రిడ్జ్ లో అయితే 45 minutes అయితే పెట్టుకున్నాం మేము. సో 1 hour పెట్టుకోవాలి. సో మీ ఇష్టం అది. సో పెట్టుకున్న తర్వాత దాన్ని మరలా మనం ఫ్రై చేసుకోవాలి. అయితే మనకి ఫిష్ ఫ్రైకి ఏ చేప బాగుంటుందని మీకు ఒపీనియన్ పెట్టమని కదా ఫ్రెండ్స్ కామెంట్. అంటే మాక్సిమం బొచ్చు చేప అయితే చాలా బాగుంటుందని చెప్తారు ఫిష్ ఫ్రైకి. సో మాకు అది అవైలబుల్ గా లేదు కాబట్టి సో మేము శీలావతి చేపను అయితే తీసుకున్నాము. దాన్ని హార్ట్ సింబల్ గా అయితే కట్ చేసాము. కొంచెం ఇంకా సన్నగా కట్ చేసుకుంటే ఈ కొంచెం బాగా ఫ్రై అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం అన్ని ఇలాగా మసాలాలన్నీ పట్టించుకున్న తర్వాత మేము ఒక 45 minutes ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాము కదా ఫ్రెండ్స్. అలా పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అనేది ఆ పీసెస్ కి బాగా అంటుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మొత్తం మా దగ్గర ఉన్న ఈ ఫిషెస్ అన్నిటిని కూడా మసాలాలు పట్టించుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నాము. మొత్తం పీసెస్ అన్నిటికీ పెట్టుకున్నాము. ఇప్పుడు 45 minutes లో ఈ మసాలాలు పట్టిస్తున్నాం. ఇంకా చూసారా ఇదండి మా ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ లో డీ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాము. కొంచెం తొందరగా అయితే అవుతుంది. సో చేప ఫ్రై వేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టారు కదా మధ్యలో మనకు చూపిస్తూ ఉంటుంది. ఇలాగా చాలా సెన్సిటివ్గా అయితే మనం తీసుకోవాలి. ఆయిల్ అటు బ్యాలెన్స్ చేసుకోవాలి, బాగా ఫ్రై అవుతుంది ఇలా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పేపర్ పెట్టుకోవడం, టిష్యూ పేపర్లు ఉంటే ఇంకా ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుంది. మనకి అవైలబుల్గా లేదు కాబట్టి పేపర్లో అయితే పెట్టాము. అయినా సరే ఆయిల్ అయితే బాగా పీల్చేసుకుంది. సో నెక్స్ట్ ట్రిప్లో కూడా మనం ఈ ఫిషెస్ని వేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం అన్నీ వేసేసుకున్నాము. వీటిని కూడా ఫ్రై చేసేసుకున్నాము ఇలాగా.
అదేలా సరిపోద్ది. ఆ పక్క మాడిందా అదేలా. అన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మాకు మినిమం ఒక 1.5 అవర్ అయితే పట్టింది. సో ఇప్పుడైతే మనం ఇలాగా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఈ చేప ఫ్రైని మనం ఈ నిమ్మకాయని పిండుకొని ఇలా పీస్ కూడా లోపలైతే చాలా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. అబ్బబ్బా. అబ్బబ్బబ్బబ్బా. సూపర్ అండి బాబు, సూపర్. ఎక్సలెంట్‌గా అయితే కుదిరినాయి. మొత్తం మసాలాలన్నీ బాగా సెట్ అయినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.